హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో న్యూ ఇయర్కి చాలా స్పెషల్గా ఎగ్లెస్ కేక్ని ప్రిపేర్ చేయబోతున్నాము. చాలా ఈజీగా, సింపుల్గా, ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా హెల్దీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసి తినేయచ్చండి. మనం బయట కొనే పని లేకుండా, బయట ఫుడ్ వాడకుండా చాలా ఈజీగా ఈ కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. రాని వాళ్ళు, ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా కొలతలతో సహా చూసేద్దాం రండి. దీనికోసం నేను ఒక 1 కప్ వరకు సూజీ రవ్వని తీసుకుంటున్నానండి. సూజీ రవ్వ అంటే మనం రెగ్యులర్గా వాడే బొంబాయి రవ్వనే. సో 1 కప్ తీసుకొని దాంట్లో 1/2 కప్ వరకు షుగర్ని యాడ్ చేసుకోండి. నేను 1.2 కప్తో తీసుకుంటున్నాను. సో ఆ కప్తో 1 కప్ షుగర్ని, 1 కప్ బొంబాయి రవ్వని తీసుకొని ఇలా మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసి తీసుకోవాలి. పౌడర్ క్వాంటిటీ అనేది మెత్తగా తీసుకుంటే సరిపోతుందండి. గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని బౌల్లో గ్రైండ్ చేసిన పౌడర్ని యాడ్ చేసుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్ వరకు మైదాని యాడ్ చేస్తున్నాను. మైదా ఫ్లేవర్ యాడ్ చేయడం వలన మనకి కేక్ అనేది స్పాంజిలా పర్ఫెక్ట్గా వస్తుంది. దీంట్లో 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలి. ఇలా కొంచెం జల్లించి తీసుకుంటే మనకి బాగుంటుంది. సో దీంట్లో చిటికేడి సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకొని ఇదంతా పర్ఫెక్ట్గా కలుపుకొని తీసుకోవాలి. సో ఇలా కంప్లీట్గా కలుపుకొని తీసుకున్నాక దీంట్లో 1/2 కప్ వరకు మనం ఒకే కప్పుతో కూడా తీసుకోవచ్చండి. మీరు షుగర్ తీసుకునే కప్తో 1/2 కప్ వరకు ఆయిల్ని, 3/4 కప్ వరకు పాలని, 1 కప్ వరకు పెరుగుని యాడ్ చేసేసుకోవాలి. సో మీకు ఎగ్లెస్ కాదు అండి, మేము ఎగ్స్ చేసుకుంటామంటే పెరుగు బదులు ఎగ్స్ని వాడేయచ్చు. 1 టేబుల్ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకోవడం వలన మనకి కేక్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. సో ఇలా పర్ఫెక్ట్గా పిండిని కలుపుకొని తీసుకోవాలి. పిండి బాటర్ అనేది ఇలా రిబ్బన్ క్వాంటిటీలో రావాలి. అంతవరకు కలుపుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఇలా కలుపుతుంటే మీరు వీడియో క్లిప్లో చూసినట్లయితే ఈ క్వాంటిటీలో ఉన్నట్టు కలుపుకుంటే సరిపోతుంది. దీనికి మూత పెట్టి ఓ 5 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మనం కేక్ ట్రేని ప్రిపేర్ చేసుకుందామండి. ఇలాంటి ఒక బౌల్ తీసుకున్న పర్లేదు. కేక్ ట్రే లేకపోతే ఒక సమానంగా ఉన్న గిన్నె లాంటిదైనా పర్లేదండి. సో ఈ ట్రేలోకి కొంచెం ఆయిల్ అప్లై చేసి ఒక బటర్ పేపర్ని యాడ్ చేసేసుకోవాలి. బటర్ పేపర్ లేకపోతే స్కిప్ చేయొచ్చు. దీంట్లోనే పిండిని యాడ్ చేసేసుకొని ట్యాప్ చేసుకొని దీంట్లో కొన్ని డ్రై ఫ్రూట్స్ని నేను ఇలా దంచి తీసుకుంటున్నానండి. కావాలంటే మీరు కట్ చేసి కూడా తీసుకోవచ్చు. సో ఇలా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసుకొని ఒక బౌల్లో ఇలా స్టాండ్ పెట్టేసి ఓ 5 మినిట్స్ పాటు దీన్ని ప్రీ హీట్ చేసేసుకోవాలి. ప్రీ హీట్ చేశాక దీంట్లోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ ట్రేని యాడ్ చేసేసుకొని 25 to 35 మినిట్స్ వరకు పెడితే మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుందండి. టైం చూసుకోండి. ఈ టైంలోపు మనకి చాలా పర్ఫెక్ట్గా కేక్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా స్మూత్గా తీస్తే సరిపోతుందండి. బౌల్ లాంటిది అయితే ఇలా రివర్స్ తిప్పి ట్యాప్ చేస్తే ఈజీగా కేక్ వస్తుంది ఇలా. సో ఇలా ట్యాప్ చేసినట్లయితే ఈజీగా వచ్చేస్తుంది. ఇలా తీసేసి దీనికి ఉన్న బటర్ పేపర్ని కూడా తీసేసుకోవాలి. సో ఇలా తీసేసుకొని చాలా ఈజీగా చూడండి, చూడడానికే చాలా బాగా వచ్చింది. నాకైతే చాలా సింపుల్గా ఫస్ట్ టైం చేసినా కూడా చేసుకోవచ్చండి. దీన్ని పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. సో ఇలా ట్యాప్ చేసేసుకొని మనకి కావాల్సిన షేప్లో కట్ చేసుకొని తినేయడమే. ఈ న్యూ ఇయర్కి చాలా ఈజీగా, బయట కొనే పని లేకుండా, లేక ఇలాంటి బర్త్డేస్కైనా పిల్లలు తినాలనుకున్నప్పుడైనా సరే ఇలా ఈజీగా టైం పాస్కి ఇంట్లో కూడా చేసి పిల్లలకి పెట్టచ్చండి. చాలా బాగుంటుంది. స్పాంజీగా భలేగా వచ్చింది కదా. సో ఈ రెసిపీని మీరు ఒకసారి డెఫినెట్లీగా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి,